గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున మా మండల్ చెవుండ మండల్ అన్ని కార్యకర్తలు 2 మండలాల కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ఇక్కడ జాతరను భక్తులు విజయవంతం చేసినందుకు మా యువకులు సహకరించినందుకు పెద్దలు సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీనన్న ఇది 2వసారి రావడం, వచ్చినసారి కూడా పోయినసారి బండి తీరు అందుకు మా శ్రేణికి వచ్చిన చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న సత్కారం చేస్తున్నాం. ఆ సత్కారాన్ని స్వీకరించాలని కోరుకుంటాం. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతాలకు సహకరించాలని ఇప్పటివరకు సహకరించిన ముత్తంరెడ్డి గారి ఈ ఫంక్షన్ టీజేడీ ఫంక్షన్లు కానీ గోదాములు కానీ అన్ని సార్వే. మళ్ళీ ఆయన భవిష్యత్తులో కూడా మళ్ళీసారి ఎమ్మెల్యే కొడుకు తండ్రి బాటలో నడవాలని కోరుకుంటూ శంభుదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు శంభుదేవుడి సన్నిధిలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో అందరూ భక్తులందరూ మరి శివనామస్మరణం చేసుకుంటూ మీ అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలి. మీరు మీ రంగాల్లో పైకి రావాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజల కోసం ప్రజాపాలన చేస్తూ మరి ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడానికి ఆ భగవంతుడు మాకు శక్తినివ్వాలి. మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో కూడా దౌలతాబాద్ మండలంని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మాకు శక్తివంతంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మరి మంచి ఉద్దేశంతో రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించి మరి ప్రాంతంలో గతంలో ముత్తంరెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో ఆ విధంగా మళ్ళీ అభివృద్ధి చేసుకున్న మరొకసారి ఆ దేవుడి ఆశీస్సుని అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గురించి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దౌలతాబాద్ ప్రతి సంవత్సరం ఎంతో పెద్ద ఎత్తున ఈ జాతర జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలయానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మా పాత్ర ఉంటుంది. ఖచ్చితంగా దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రధాన సమస్యలను ఖచ్చితంగా అందించే బాధ్యత పూర్తిగా తీసుకుంటూ మార్కెట్ కంపెనీలు ఇంకేది కళ్యాణ కట్టాడు అన్ని కబ్జాలకు గురైతే దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవాలయానికి ఉండేటట్టు ఎవరు చైర్మన్ ఉన్నా దేవాలయం చెందాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ చిన్న సత్కారాన్ని తీసుకుంటాం.